హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కట్టు పొంగలి ఎలా చేద్దాము, దానికి ఏమేం కావాలనేది చూసేద్దామండి. అదేవిధంగా ఇంకొక గుడ్ న్యూస్ అండి, మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కాబోతున్నామండి. మీ అభిమానం మా మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కట్టు పొంగల్లోకి సాంబార్ బాగుంటుందని అందరికీ తెలుసు కదండి. పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుందండి. ఎవరన్నా ఆ కాంబినేషన్ ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అల్లం పచ్చడి కానీ సాంబార్ కానీ వేసుకుంటాం, కానీ పచ్చి పులుసు ఎప్పుడు ట్రై చేయలేదు కదండి. ఒక్కసారి అరటికాయ పచ్చి పులుసు కానీ మామూలు పచ్చి పులుసు కానీ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు దీనికి సంబంధించిన పదార్థాలు ఏమేమి కావాలో చూసేద్దాం. నెయ్యి అండి, బందరకోట నెయ్యి అంటారు కదా, నెయ్యి. పచ్చిమిరపకాయలండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవక్కర్లేదండి, ఎందుకంటే ఇందులోకి అల్లము మిరియాలు కూడా వేస్తామండి. ఇదిగోండి అల్లం 1 ఇంచు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. అలాగే కొత్తిమీర కూడా తీసుకుందామండి. కరివేపాకుతో పాటు బియ్యం అండి. ఇంకొక ఐటెం మిరియాలు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చాయ్ పెసరపప్పు అండి. హై ప్రోటీన్ ఫుడ్ కదా, చాయ్ పెసరపప్పు తిన్నా చాలా మంచిది, పిల్లలకి చాలా బలం అండి ఈ కట్టు పొంగల్ అనేది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. కొత్తిమీర క్లీన్ చేసుకొని అలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. మిరియాలు దంచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం క్లీన్ చేసి తురిమేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు మరీ చిన్న ముక్కలు అక్కర్లేదు, అలా హాఫ్ కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో. స్టవ్ వెలిగించుకొని గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఏం లేదు, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకుందాం అన్నమాట. ఆయిల్ వచ్చేసి 2 స్పూన్స్ వేసుకోండి. ఇందులో తాలింపు పెట్టుకుందామండి. మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. తాలింపులోకి చాయ్ మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి ఆవాలు. ఈ 3 ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం మంట పెంచుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకుందాం. తాలింపు వేగినాక ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు, అదేవిధంగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రై అయినాయి కదా, అలా కలిదిప్పుకుంటూ అవి వేగినాయో లేదో చూసుకొని అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, నాకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్లో పెట్టేసుకోండి మంట. తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కడిగి పట్టుకున్న కరివేపాకు 2 అలా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు. అలా ఫ్రై అయినాక ఇప్పుడు ఎసరు పోసేసుకుందామండి. 1 గ్లాసు పెసరపప్పుకి 1/2 గ్లాసు బియ్యం తీసుకోండి. 3 గ్లాసులు వాటర్ తీసుకోండి. అంటే 1.5 అవుద్ది అనమాట. పెసరపప్పు బియ్యం కలిపి 1.5 తీసుకుంటే అవి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. అలా వాటర్ పోసేసుకున్నాక మిరియాలు దంచి పెట్టుకున్నాం కదండి, ఆ మిరియాలును అల్లం తురుముకొని పెట్టుకున్నాం కదండి, ఆ అల్లం తురుము అలా వేసేసుకుందాం ఆ వాటర్లో. మంట హై ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చండి. దీనికి తగినంత సాల్ట్ అన్నమాట. ఆ వాటర్లో అలా వేసేసుకుందాం. హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఆ వాటర్ మరగాలండి. ఇప్పుడు
ఇప్పుడు ఆ వాటర్ మరిగినాక చూద్దామండి మరుగుతున్నాయేమో. ఇప్పుడు పెసరపప్పు బియ్యం కడిగి పక్కన పెట్టుకొని వాటిని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇది పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా చాలా మంచిదండి. ఎందుకంటే పెసరపప్పు వాడుతున్నాం కదా, ఇది ప్రోటీన్ ఫుడ్ అన్నమాట, అందుకని చాలా మంచిది. అట్లాగే ఇది మెత్తగా ఉడుకుద్ది కాబట్టి చిన్నపిల్లలకి ఈజీగా తినడానికి వీలుగా ఉంటుందండి. అలా కలిదిప్పేసుకొని మంట కొంచెం తగ్గించేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్యలో అలా కలిదిప్పుకోవచ్చు. కొంతమంది ఇలా కుక్కర్లో పెట్టేస్తారండి, కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. 5 విజిల్స్ రానివ్వాలండి కుక్కర్ పెడితే. నేను విడిగానే వండేశాను. ఇలా మధ్యలో చూసుకోవాలండి, లేకపోతే ఒక్కోసారి అడుగంటిపోద్ది అనమాట. అందుకని అలా కలిదిప్పుకొని ఇంకొంచెం ఉడకాలి, మూత పెట్టేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో చాలా ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా కొత్తిమీర సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా పొయ్యి ఆఫ్ చేసేసుకొని వేసేసుకోవచ్చండి. వేసేసుకొని ఒకసారి కలిపితే మనం వేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది చల్లారిపోతే అంత టేస్ట్ ఉండదు, వేడిగా అయితే ఇంకా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అయిపోయిందండి, చూడండి ఎంత బాగా కుదిరిందో. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి.